అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి మగపిల్లాడు పుట్టాడు. పిల్లాన్ని చూసిన వాళ్ళంతా సత్యంలా ఉన్నాడే, అచ్చు సత్యంలా ఉన్నాడే, మేనమామ పోలికే అని ఆశ్చర్యపడిపోయారు. గుండ్రటి మొహం, చిన్న కళ్ళు, బోడి తల, నుదుట్లో చెంపల్లో పోలికలన్నీ సత్యానివే. జానకి పెద్ద భయం తీరిపోయింది. తనకి పిల్లాడో పుడతారని తలుచుకుని సంతోషపడ్డానికి మనసులో ఎక్కడో అడ్డంగా ఉండే ఆ ఒక్క బెదురు తీరిపోయింది. అచ్చు సత్యమే సత్యమే అని మిగతా వాళ్ళు అంటుంటే సత్యం విసుక్కుని, అలా అనకండి, పిల్లాడు సత్యంలా ఉంటే సత్యం ఎవరిలా ఉన్నాడు, ఇంకెవరిలాగో, ఆ ఇంకెవరో ఎవరిలా ఉన్నారు, ఆఖరికి పిల్లాడి మొహం పిల్లాడిది కాకుండా పోతుంది. సత్యం లేదు, గిత్యం లేదు, వాడి మొహం వాడిదే, వాడు వాడిలాగే ఉన్నాడు. పిల్లల్ని వాళ్ళలా ఉన్నావు, వీళ్ళలా ఉన్నావు అనకూడదు అని కోప్పడి ఆ మాటలు మానిపించాడు. పిల్లాడు పుట్టకముందు 2-3 నెలల నుంచే సత్యం పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చి చదివి ఇంట్లో అందరికీ ఉపన్యాసాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. పిల్లల్ని మొదటి నెలలో ఎలా చూడాలో, 2వ నెలలో ఎలా చూడాలో, 3వ నెలలో, 4వ నెలలో, 12వ నెలలో, 2వ ఏట, 3వ ఏట ఎలా 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 చూడాలో, వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేం జబ్బులు రాబోతాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో అన్నీ అందరితోటి కంఠతా పట్టించేశాడు. పిల్లాడు పుట్టేప్పటికీ ఇంట్లో 4 డాక్టర్లు తయారయ్యారు. ఇంటికి వచ్చేపోయే వాళ్ళు కూడా సగం సగం, ముప్పాతిక డాక్టర్లు అయ్యారు. పిల్లాడికి రాబోయే జబ్బుల్ని వర్ణించే పుస్తకాలతోటి, వాటితో పోరాడే మందు సీసాలతోటి ఒక అలమారు అంతా నిండింది. అటువైపు వెళ్తే ఆసుపత్రి వాసన. పిల్లాడు పుట్టాక మిగతా వాళ్ళకన్నా సత్యానికి కంగారు ఎక్కువైంది. వాణ్ణి ఎలా పెంచుతామో, ఏం పొరపాట్లు చేస్తామో అని ఒకటే కంగారు. జానకి ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక వారం రోజులకి సుందరమ్మ ఒకసారి సత్యం దగ్గర గొణిగింది. మగపిల్లాడు పుట్టాడని అతనికో కార్డు మొక్క రాస్తే బాగుంటుందేమో అని. ఎవరికి అన్నాడు గాని తర్వాత అర్థమైంది. జానకిని అడుగు అన్నాడు కోపం ఆపుకుని. జానకి ఆ మాటలు విని మొహమంతా జేవరించుకుని, ఆ మాట నా దగ్గర ఎప్పుడూ ఎత్తకండి, నేనే అమ్మని, నేనే నాన్నని అంది. ఆ నిమిషంతో వెంకట్రావు చరిత్ర ఆ ఇంట్లో పూర్తిగా ముగిసింది. శిశువు పెంపకం సత్యానికి మహా సంతోషంగా, ఒక ఆటలాగా, మహా ఉత్తమ కార్యంలాగా ఉంది. పిల్లాడికి ఒక్కొక్కసారి నీళ్లు కూడా తనే పోస్తున్నాడు నరసమ్మ ఆధ్వర్యంలో. ఆడవాళ్ళ పని నీకెందుకులే అయ్యా అంది నరసమ్మ మొదట్లో. అలా అనొద్దు నరసమ్మ, అందరం అన్ని పనులు చెయ్యాలి అన్నాడు. పిల్లాడికి నీళ్లు పోస్తానని సత్యం తయారైనప్పుడల్లా జానకి భయపడుతూ నరసమ్మని పోయనీయి అంటుంది. మన సూత్రం ఒకటి ఉందిగా, చేతగాకపోతే నేర్చుకుంటాను అంటాడు. నేర్చుకునేలోగా వాడు కింద పడితే, కింద పడ్డాడంటే మాత్రం ఒప్పుకోను. ఆ సంగతి వాడికి చెప్పు. పడేది వాడా నేనా? నాకు చెప్తావేం? పడొద్దని వాడికి చెప్పు. నువ్వు పడేస్తేనే వాడు పడతాడు. నేనైతే పడేను, వాడు పడితే నా పూచీ లేదు. సత్యం పిల్లాన్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోస్తున్నంతసేపు జానకి ప్రాణాలు ఎగిరిపోతూ ఉంటాయి. నీళ్లు పోసి ఇచ్చేదాకా తను చేతుల్లో ఉతికిన మెత్తటి పాత చీర పరుచుకొని అక్కడే నిలబడి ఉంటుంది. పిల్లాన్ని ఇవ్వకముందే లాక్కుని చీరలో పడుకోబెట్టుకుని లోపలికి తీసుకుపోయి తల ఒళ్ళు తుడిచి చొక్కా తొడిగి వెచ్చగా పడుకోబెడుతుంది. అంతసేపు సుందరమ్మ దిష్టి తెయ్యి అంటూనే ఉంటుంది. జానకి ఒక్కసారి కూడా ఆ మాట వినదు. ఆ మాటలు చెవుల్లో దూరనట్టు తన పని తను చేసుకుపోతుంటుంది. సత్యం వచ్చి, నూనె తెగ రాయకు, చీమలు చేరతాయి. జానకి, చీమలకి చీమత్వం
దోమలకి దోమత్వం ఉంటాయి కానీ మానవత్వం ఉండదు తెలుసా, జాగ్రత్తగా ఉండాలి అని పిల్లాడి పక్క బట్టలన్నీ తనిఖీ చేస్తాడు. జానకి చాలా శుభ్రం కాబట్టి సత్యం తన తనిఖీలో ఎప్పుడూ నేరాలు పట్టుకోలేకపోతాడు. భేష్, అంతా బాగుంది, రేపు కూడా ఇలా ఉండాలి అనేసి తన పనిలోకి తను వెళ్తాడు. శాంతకి మహాముద్దు ఆ పిల్లాడంటే, సత్యంలా ఉన్నాడని. తనకి వీలున్నప్పుడల్లా తను కూడా పిల్లాడి పని చూస్తూ ఉంటుంది. జానకి ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఒకసారి మోహన్ వచ్చి పిల్లాన్ని చూసి జానకితో మాట్లాడి వెళ్తుంటే ఒక నర్సు, బాబు నాన్నగారా ఆయన అని అడిగింది. జానకి కంగారు పడి, కాదండి, ఆయన మా స్నేహితులు అని చెప్పింది. బాబుని ముద్దుగా పలకరిస్తుంటే అలా అనుకున్నానమ్మా, వీళ్ళ నాన్నగారు ఏ ఊరు నుంచి రావాలి అంది మళ్ళీ. జానకి జవాబు చెప్పకుండానే ఆ నర్సు ఏదో పని మీద తొందరగా వెళ్ళిపోయింది. ఆసుపత్రిలో మిగతా వాళ్ళందరికన్నా ఆ నర్సు చాలా మంచిగా ప్రవర్తించేది. స్వంత వాళ్ళని చూసినట్టు ఆమె రాగానే జానకి ప్రాణం లేచి వచ్చేది. ఆమె వచ్చినప్పుడల్లా పిల్లాన్ని చూసి, ఏమిటయ్యా ఒక్కటే నిద్రపోతావు, అమ్మ పొట్టలో ఏం చేశావు ఇన్నాళ్ళు అని పిల్లాన్ని అస్తమానం పలకరించి ముద్దు పెట్టుకుని వెళ్తూ ఉండేది. ఏమోయ్, మీ నాన్నగారికి ఉత్తరం రాసావా, టెలిగ్రామ్ ఇచ్చావా అనటం మొదలుపెట్టింది. తర్వాత ఆ నాన్న శబ్దాలు జానకి చేదరేసి, వాడికి నాన్న లేడులేండి, అతన్ని వదిలేసి నేను మా పుట్టింటికి వచ్చేశాను, అతనితో మాకేం సంబంధం లేదు అని ఇక అతని సంగతి ఎత్తకండి మా దగ్గర అనే ధోరణిలో చెప్పేసింది. జానకి పిల్లాడి పెంపకం పెద్ద శ్రమగా లేదు. ఇంట్లో అందరూ తలో పని చూస్తారు. సుందరమ్మ ఎప్పుడూ కాపలా వాడికి. ఇంటికి వచ్చే స్నేహితులు కూడా అవసరమైతే ఏ పనైనా చేస్తారు. పిల్లాన్ని నిద్రపుచ్చుతూ జానకి నెమ్మదిగా జోల పాడుతుంటే సుందరమ్మ చాలా ఆశ్చర్యపోయింది. ఎన్నేళ్ల తర్వాతో జానకి కంఠంలోంచి పాట. ఏమన్నా మాట్లాడితే సిగ్గుపడి పాడటం మానేస్తుందేమోనని చివరిదాకా అలాగే వింటూ ఉండిపోయింది. పాట ఆగాక, హాయమ్మ హాయి పాడవే, మీ నాన్నకి ఎంతో నచ్చేది ఆ పాట అంది, చిన్నప్పటి జానకితో మాట్లాడినట్టు. జానకి కొంచెం కూనిరాగం తీసి ఆ పాట మొదలుపెట్టింది. హాయమ్మ హాయి మా పాపాయి మా ఇంటి దీపానివే అని కొంచెం పాడి, మర్చిపోయానమ్మా, గుర్తు రావటం లేదు అంది. అన్నయ్యని అడుగు, చెబుతాడు, పుస్తకంలో రాసుకో అంది సుందరమ్మ. జానకి ఏదో ఒక పాట పాడుతూ తిరుగుతుంటే సత్యం కూడా చాలా ఆశ్చర్యపోయాడు. మొదట మొలకెత్తే నేలకో పాడు, అది ఎంత మంచి సాహిత్యమో అని అడిగి ఒక పూట ఆ పాట పాడించుకున్నాడు. గుర్తున్న పాటలన్నీ పిల్లాడి పనులు చేస్తూ జోలపాటల్లాగే పాడేస్తూ ఉంటుంది జానకి. పిల్లాడు పుట్టాక ప్రభాకర్ 4-5 రోజులకొకసారి తప్పకుండా వస్తాడు. ప్రభాకర్ వస్తే ఇంట్లో సత్యం ఉన్నట్టే ఉంటుంది జానకి. పిల్లాన్ని సత్యం మీద వదిలినా ప్రభాకర్ మీద వదిలినా జానకి నిశ్చింతగా ఉంటుంది. తనలాగే జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మకం ఉంటుంది. తను చదువుకోవటమో ఇంకో పని చేసుకోవటమో నిద్రపోవడమో చేస్తుంది. ఆసుపత్రిలో ఉన్న వారం 10 రోజుల్లో ప్రభాకర్తో కొంచెం ఎక్కువ చనువైంది జానకి. అతను రోజు ఏదో ఒక టైంలో వస్తూ ఉండేవాడు. ఒకసారి అతను వచ్చేసరికి జానకి పక్క సర్దుకుంటుంటే, మీరు కూర్చోండి నేను వేస్తాను అని జానకి ఎంత వద్దన్నా వినకుండా శుభ్రంగా పక్క సర్ది వేశాడు. జానకి ఫ్లాస్క్లో కాఫీ ఇష్టముండదు. ప్రభాకర్ వచ్చినప్పుడల్లా స్టవ్ మీద కాఫీ చేసి ఇచ్చేవాడు. పాలు తనే బయట నుంచి తీసుకొచ్చేవాడు. ఎప్పటికప్పుడు తాగిన గ్లాసులు చక్కగా కడిగి పెట్టేసేవాడు. మీకు చాలా శ్రమ అయిపోతోంది అని జానకి అంటే, ఈ మాత్రానికైనా
మా అక్కయ్యల కోసం ఎన్నిసార్లు ఆసుపత్రుల్లో ఉన్నానో అనేవాడు. మా అన్నయ్యతో మీకెలా పరిచయం అయింది అసలు అంది జానకి కుతూహలంగా. ప్రభాకర్ ఆ సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. 4-5 సందర్భాల్లో చెప్పిన దాన్ని బట్టి ప్రభాకర్ కుటుంబ విషయాలన్నీ తెలిసాయి జానక్కి. మహా చాదస్తపు కుటుంబం వాళ్ళది. చిన్నతనంలో అతనికి ఉన్న జ్ఞాపకాలన్నీ పూజలు భజనలే. మహాభక్తున్నైపోవాలని ఉండేది చిన్నప్పుడు ప్రభాకర్కి. ఒకసారి వాళ్ళ ఊళ్ళోకి ఒక స్వాముల వారు వస్తే ఆ పాటలు అవి వింటూ వాళ్ళ గుంపుతో కలిసి వెళ్ళిపోయాడు 14 ఏళ్ళప్పుడు. తర్వాత వెతికి తీసుకొచ్చేశారు. తర్వాత కూడా 4-5 ఏళ్ళు ఆ పిచ్చిలోనే ఉన్నాడు. ఒకసారి ఒక స్నేహితుడి తాత పోతే పెద్ద కార్యం రోజు వెళ్ళాడు. ముసలాయనికి వేసిన పిండం కాకులు ముట్టుకోవడం లేదని ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కరు వచ్చి కాకులకి దన్నాలు పెట్టారు. ఎంతమంది దన్నాలు పెట్టినా కాకులు అన్నం దగ్గరికి రాలేదు. పోయిన తాతగారి పెద్ద మనవడు ఒక్కడే మిగిలాడు దన్నం పెట్టనివాడు. అతన్ని కూడా దన్నం పెట్టమని పట్టుకున్నారు అందరూ. అతను ససేమిరా పెట్టనన్నాడు. కాకికి దన్నం ఏమిటి, చంపుతున్నారు, కాకికి పిచ్చిక్కి దన్నాలు, వెధవ చాదస్తం అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో ప్రభాకర్కి ఆశ్చర్యంతో తల తిరిగిపోయింది. అజ్ఞానాంధకారంతో కిక్కిరిసిన ఆ తలలోకి ఒకే ఒక కాంతి కిరణం అతి కష్టంగా జొరబడినట్టయింది. తర్వాత 2 ఏళ్లకి డాక్టర్ కోవూర్ ఉపన్యాసం విన్నాడు. ఆయన మాటల్లో ఉన్న జ్ఞానానికి తర్కానికి ఎంత ముగ్ధుడయ్యాడంటే ఆ జ్ఞాన తరంగాలు గతాన్ని ముంచెత్తుతూ మహావేగంతో ప్రవహించాయి. గతం కుప్పకూలి ఆ ప్రవాహంలో దేవుళ్ళు కొట్టుకుపోయారు. తర్వాత చాలా పుస్తకాలు చదివాడు అతను. హేతువాది అయిపోతున్నాడని ఆ రోజుల్లో ఇంట్లో హాహాకారాలు బయలుదేరాయి. తండ్రి ఏదన్నా అంటే ఇతను అమితోత్సాహంతో తండ్రితో వాదాలు వేసుకునేవాడు. జవాబు దొరకనప్పుడల్లా తండ్రి వెనక్కి జారుకొని నువ్వే గ్రహిస్తావు అని వాదం విరమించాలని తనే గ్రహిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఇంట్లో ఇంకో రకం హాహాకారాలు రేగుతున్నాయి. కమ్యూనిజం కన్నా హేతువాదమే చాలా గొప్పది అంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ. హేతువాదాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. అందులోనే ఉండు, ఇందులో ఎందుకు అంటున్నాడు తండ్రి ప్రతిసారి. ప్రభాకర్కి 2 అక్కలు. పెద్దక్క ఇతని కన్నా 10 ఏళ్ళు పెద్ద, చిన్నక్క 8 ఏళ్ళు పెద్ద. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. పెద్దక్క ఊళ్ళోనే, చిన్నక్క కొంచెం దూరం. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరిని వెంకట్రావు చెల్లెలితోటి శాంత చిన్నక్కతోటి పోటీకి నుంచోబెడితే వీళ్ళిద్దరే మొదటి మార్కు 2వ మార్కు కొట్టేసి వాసంతిని 3వ స్థానంలోకి, హేమని 4వ స్థానంలోకి తోసేస్తారు. వాళ్ళిద్దరికీ 3 పిల్లలున్నారు. ఆడపిల్లల కోసం స్టీల్ సామాన్లు కొని బీరువాల్లో దాస్తున్నారు. ఆ పిల్లలకి 4 ఏళ్ల వయసులున్నప్పటి నుంచి. ప్రస్తుతం వాళ్ళ జీవిత లక్ష్యం పెద్ద కట్నం తీసుకుని ఈ తమ్ముడికి పెళ్లి చేయటం. నా పెళ్లి సంగతి మీరు ఎత్తకండి, దాంతో మీకేం సంబంధం లేదు అని ప్రభాకర్ అప్పటికి 117 సార్లు చెప్పాడు. అయినా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సంబంధాల వార్తలు తల్లికి తండ్రికి చెబుతూనే ఉంటారు. వాటి లాభ నష్టాలు చర్చిస్తూనే ఉంటారు. వాళ్ళ కట్నం తక్కువ, వీళ్ళ కట్నం ఎక్కువ, ఆ పిల్ల నలుపు, ఈ పిల్ల పొట్టి, ఆ పిల్ల లావు, ఆ సంబంధానికి అత్త లేదు, ఈ సంబంధానికి మామ లేడు, అల్లుడికి మంచి చెడ్డ ఏం జరుగుతాయి అని వాళ్ళే పిల్లల్ని సంబంధాల్ని శల్య పరీక్షలు చేసేస్తూ ఉంటారు. ఆ విషయాలు ప్రభాకర్ చెవిన పడకుండానే జరిగిపోతూ ఉంటాయి చాలాసార్లు. ఎప్పుడన్నా ప్రభాకర్కి తెలిస్తే పెద్ద పోట్లాట వేసుకుంటాడు. నాకు తెలియకుండా మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నాకు చాలా అవమానం అంటాడు. నువ్వు చూడొద్దంటే మాదేం పోయింది, మాకే శ్రమ తప్పుతుంది. పిల్లల్ని చూద్దామని వెళ్తే మా చేతి చమురే వదులుతుంది. ఇక చూడంలే అంటారే గాని ఆ పని మాత్రం మానరు అక్కలు. వాళ్ళకి ఇంకో ఆశ కూడా ఉంది. తమ్ముడికి తొందరగా పెళ్లి చేసేస్తే కమ్యూనిస్టు వ్యవహారాలన్నీ వదిలేసి సంసార తాపత్రయంలో పడిపోతాడని, హేతువాద మీటింగులని మించి దాటిపోలేడని.
ఆ ఆశతో కూడా అక్కలిద్దరూ పోటీలు పడి సంబంధాలు చూడటం, అవి వాళ్ళకి నచ్చకే ప్రభాకర్ దాకా రావటం లేదు. ఒకటి అరా వచ్చినా ప్రభాకర్ వాళ్ళ ప్రయత్నాలు సాగనివ్వడు. వాళ్ళు చెప్పేది వినకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అతని పెళ్లి వ్యవహారంలో బావలు కూడా కలుగజేసుకున్నారు కొన్నిసార్లు. తొందరగా పెళ్లి చేసుకోమని, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు కొన్నాళ్ళ కిందట. ఆ ఉత్తరాల్లో ఏముందో తెలియక మొదట 1-2 ఉత్తరాలు తీసుకుని చదివాడు. తర్వాత బావల దగ్గర నుంచి వచ్చే ఉత్తరాలు చించకుండానే వేరే కవర్లలో పెట్టి స్టాంపులు కూడా అంటించకుండా ఎప్పటి ఉత్తరం అప్పుడు తిరగ్గొట్టాడు. దాంతో అతని పెళ్లి రంగం నుంచి బావలు నిష్క్రమించారు. అక్కలు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉన్నారు. 6 నెలల కిందట అక్కలకి ప్రభాకర్కి వేరే కారణం మీద పెద్ద పోట్లాట జరిగింది. ఉద్యోగం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రభాకర్ ఏటా అక్కలకి వాళ్ళ పిల్లలకి బట్టలు పెడుతున్నాడు. కిందటిసారే ఆ వ్యవహారానికి ఎగనామం పెట్టాడు. అది పోట్లాటకి కారణం. చదువుకునే రోజుల్లో ప్రభాకర్కి కుటుంబ తాపత్రయం బాగా ఉండేది. తల్లిదండ్రుల్ని అక్కల్ని చూసుకోవాల్సింది తనే కదా. అందరి బాధ్యతలు మోయవలసిన మొగనలుసు తనే కదా అనుకునేవాడు. అదంతా 16 ఏళ్ల వయసప్పుడే. పెద్దవాళ్ళకి ఎన్నడూ కష్టం కలిగించకూడదనుకునేవాడు. తోడబెట్టిన వాళ్ళని ఎప్పుడూ సంతోషపెట్టి పంపుతూ ఉండాలనుకునేవాడు. అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోతున్నారు, అక్కల్ని నేను చూడకపోతే ఎవరు చూస్తారు అనుకునేవాడు. మొదటి జీతం రాగానే కొంత అప్పు కూడా చేసి అందరికీ బట్టలు కొని ఇచ్చి వచ్చాడు. అప్పటినుంచి ఏటా ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది. కిందటిసారే ఆగింది అది. సంక్రాంతికి వాళ్ళని రమ్మని నెల కిందటి నుంచి ఉత్తరాలు రాసేవాడల్లా ఆసారి ఒక్క కార్డు ముక్క కూడా రాయలేదు. ఉత్తరాలే రాయటం లేదేం అని వాళ్లే రాస్తే రాయటానికి విశేషాలేం లేవు, ఇదివరకులాగా టైము ఉండటం లేదు అని ఒక్కో ముక్క గీకి పడేశాడు. పిలవకుండానే వచ్చారు అక్కలు పండక్కి. పండగ 2 రోజుల్లోకి వచ్చేసినా ప్రభాకర్ బట్టల సంగతి ఎత్తలేదు. అక్కలకి తమ్ముడి ధోరణి అంతుపట్టక ఏం చేస్తాడో చూద్దామన్నట్టు తమ్ముడు పెట్టవలసిన కొత్త చీరల సంగతి ఎత్తకుండానే పండుగ నడిపారు. చేతిలో డబ్బు లేదేమో, వెళ్ళేప్పటికి తెస్తాడేమో అనుకున్నారు మొదట. ఆ లక్షణాలు కనబడలేదు. ప్రభా చిన్నక్క వెళ్ళిపోతుందట, వాళ్ళ అత్తగారికి బాగోలేదట, తొందరగా వెళ్ళాలంటోంది, టికెట్ తెచ్చేయి అంది తల్లి. ఆ టికెట్ డబ్బులు కొడుకే పెట్టాలని తల్లి ఉద్దేశం. నేను వేరే పని మీద వెళ్తున్నాను, స్టేషన్కి వెళ్ళడం కుదరదు, చిన్నక్కనే తెచ్చుకోమను టికెట్టు అనేసి ప్రభాకర్ తన పని మీద వెళ్ళిపోయాడు. దాంతో ప్రారంభమయ్యాయి గొడవలు. రాత్రి ప్రభాకర్ ఇంటికి వచ్చేప్పటికీ తల్లి ముక్కు చీదుళ్ళు, అక్కల మూతి విరుపుళ్ళు సాగుతున్నాయి. టికెట్ తెచ్చావా అన్నారు రాగానే. నాకు వీలవదని చెప్పాగా. వీలవదంటే ఎలాగా? అది వెళ్తుందా స్టేషన్కి? ఏం వెళ్తే తప్ప? పోనీ డబ్బన్నా ఇచ్చి వెళ్ళావా? ఏం చిన్నక్క దగ్గర లేదా డబ్బు? దాని టికెట్ అదే కొనుక్కోవాలా, ఇదెక్కడ నేర్చావు అని తల్లి. టికెట్ కూడా కొనటం కష్టమైతే ఇక మేము పుట్టింటికి రావటం ఎందుకు అని అక్కలు దీర్ఘాలు తీశారు. నా కోసం వస్తారా పుట్టింటికి? అమ్మని నాన్నని చూడ్డానికి వస్తారు, అక్కర్లేదంటే మానేయండి అన్నాడు. ఎంత మారిపోయాడో, ఎంత మారిపోయాడో అని మూర్ఛలు అందరూ. ఆ మర్నాడే ఇంకో గొడవ జరిగింది. అక్కలిద్దరూ బజారుకి వెళ్ళి తెలిసిన షాపులో బట్టలు తెచ్చేశారు. బిల్లు తమ్ముడికి చూపించి రేపు ఇచ్చేయాలి అన్నారు. ఇచ్చేయండి అన్నాడు తమ్ముడు. అక్కలకి ఏం చేయాలో తోచలేదు. ఏటా నువ్వే ఇస్తున్నావుగా అన్నారు. ఇచ్చాను కానీ నేను ఇవ్వటం చాలా తప్పు, మీరు తీసుకోవటం అంతకన్నా తప్పు అన్నాడు. తప్పేమిటి?
తప్పేమిటి అని తెల్లబోయారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, నా జీతం కన్నా మీ జీతాలు ఎక్కువ. మిమ్మల్ని ఆదుకోవాల్సిన మహానుభావుణ్ణి నేనే అయినట్టు ప్రవర్తించటం నా తప్పు కాదు. ప్రతి ఏటా నా నుంచి ఏదో ఆశించటం మీ తప్పు కాదు. అది బొత్తిగా ఆత్మగౌరవం లేని పని మీకు అన్నాడు. వాళ్ళకి అందులో ఏ ముక్క అర్థం కాలేదు కానీ ఆత్మగౌరవం అన్న ముక్క మరీ అర్థం కాలేదు. వాళ్ళు పుట్టాక ఆ మాట ఎప్పుడూ వినలేదు, ఇదే మొదటిసారి వినడం. తమ్ముడేమంటున్నాడో వాళ్ళకు అంతుపట్టలేదు. ఆ బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని మాత్రం అర్థమైంది. అయినా కోపాలు తెచ్చుకోకుండా గడుస్తనంగా పని సాధించదలిచారు. అష్టైశ్వర్యాలతో తొలదూగే వాళ్ళకైనా పుట్టింటి నుంచి ఒక రవికెల గుడ్డ తెచ్చుకుంటే ఆ తృప్తి వేరు. మా వాళ్ళు పెట్టారని నలుగురికి చెప్పుకుంటే అదో సంతోషం అన్నారు. పుట్టింటి నుంచి ఒక పైసా కూడా ఆశించం మేము. ఒకరు పెట్టేదేమిటి మాకు? మా సంపాదన మాకుంది అని చెప్పుకుంటే ఈ సంతోషం కూడా వేరే. ఈసారి ఈ సంతోషం ఎలా ఉంటుందో చూడండి అన్నాడు తమ్ముడు. నువ్వేం పెట్టేస్తున్నావు మాకు మహా? ఏటా ఒక గుడ్డ ముక్కేగా. పోనీ నీకిష్టం లేకపోతే అది మానేయి. మానేశాననేగా మీకు ఇంతింత కోపాలు. మా ఆఫీసులో పెద్ద సమ్మె జరుగుతోంది ఇప్పుడు. ఆ సమ్మె ఫండ్కి ఎంత డబ్బిచ్చినా మంచిదే. ఉద్యోగాలు చేసుకునే అక్కలకి చీరలు పెట్టడం మానేసి డబ్బుంటే బోలెడు మంచి పనులున్నాయి చేయడానికి. నేనింకా ఇలాంటి మర్యాదలకి ఒక పైసా ఖర్చు పెట్టదలుచుకోలేదు. డబ్బు కూడబెట్టుకోవాలని నాకేం పిచ్చిలేదు. వేరే పనులకి ఖర్చు చేస్తున్నాను డబ్బు. నేను చేసేది మంచి పనే కాబట్టి మీరు బాధపడడం అనవసరం. మీ బిల్లులు మీరే ఇచ్చుకోండి, మీ టికెట్లు మీరే తెచ్చుకోండి అని చెప్పేశాడు. అక్కలు కోపాలతో వెళ్ళేప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా నెల్లాళ్ళలో ఇంకో గొడవ జరిగింది. ఒక రోజున పెద్దక్క హడావుడిగా వచ్చి వాళ్ళ పెద్దపిల్ల పెద్ద మనిషి అయిందని చెప్పి మేనమామ ఏవేవో తీసుకురావాలని ఒక లిస్ట్ ఇచ్చింది. అలాంటివేం చేయనని చెప్పాగా అన్నాడు. ఇది మరీ బాగుంది, అన్నింటికీ తప్పించుకుంటావా అంది అక్క. ప్రభాకర్ మళ్ళీ మాట్లాడకుండా ఆ లిస్టు కాగితం 4 ముక్కలు చేసి అక్కడే పారేసి ఆ ముక్కలు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అక్క కాసేపు సోకించి నేనింక పుట్టింటి గడప తొక్కితే ఒట్టు అని వెళ్ళిపోయింది. అంత శపథం పట్టిన మనిషి నెల తిరగకుండా ఎవరో ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చింది. ప్రభాకర్ చదువుకుంటుంటే ఆ అమ్మాయి నెమ్మదిగా ఆ గదిలోకి తక్కుతూ తారుతూ ప్రవేశించింది. ఏమండి, నాస్తికత్వం మీద పుస్తకాలు ఏమైనా ఉంటే ఇస్తారా? మీ అక్కయ్య గారిని అడిగితే మా తమ్ముడి దగ్గర ఉంటాయన్నారండి, మిమ్మల్ని అడిగి తీసుకుందామని వచ్చాను అంది. ప్రభాకర్ వెంటనే లేచి ఒక పుస్తకం తీసి ఇచ్చి ఇది చదివారా చూడండి అన్నాడు. ఆ అమ్మాయి దాని వైపన్నా చూడకుండా గదంతా పరిశీలిస్తూ చేతిలో పుస్తకం గొట్టంలా చుట్టడం ప్రారంభించింది. ప్రభాకర్ వెంటనే అలా చేయకండి, పుస్తకం నలిగిపోతుంది. పుస్తకాలు జాగ్రత్తగా దాచుకుంటాను నేను అన్నాడు. ఓ సారీ, అలవాటైపోయిందండి అని పుస్తకం సాపు చేస్తూ నుంచింది. ప్రభాకర్ ఒక నోటుబుక్ తీసి మీ పేరేమిటి అన్నాడు. ఎందుకండి, శశికళ అని నవ్వింది. 2-3 రోజుల్లో పుస్తకం ఇచ్చేయాలి మీరు. ఇవాళ తీసుకుంటున్నారని నోట్ చేశాను. పుస్తకం చదివేప్పుడు పేజీలు వెనక్కి విరవకండి. ఏదన్నా పని మీద చదవటం ఆపి మధ్యలో లేస్తే పుస్తకం బోర్లా పెట్టకండి. కుట్లు సాగిపోతాయి. చిన్న కాగితం ముక్క అడ్డం పెట్టి మూసేయండి. లేకపోతే పేజీ నంబర్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని పుస్తకం మడిచిపెట్టకండి అంటూ ఎలా ఎలా చేయకూడదో అవన్నీ ఒక పుస్తకం పట్టుకుని చేసి చూపించాడు. అతని మాటలు వింటూ శశికళ తెల్లబోయింది. అలాగేనండి అలాగేనండి అని అన్నింటికీ తల ఊపి నవలేమన్నా ఉంటే ఇంకొకటి ఇవ్వండి అంది.
అతను ఇంకో పుస్తకం తీసిస్తే ఇదేమిటో పేరన్నా చదవకుండా, నేను BA పాస్ అయ్యానండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, మీ అక్కయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి ఒకసారి రండి అంది. దానికి జవాబు చెప్పకుండా ప్రభాకర్ నాకు ఆ పుస్తకాలు 4 రోజుల్లో ఇచ్చేయండి అన్నాడు. బస్సులో పోగొట్టకండి అన్నాడు మళ్ళీ. అలాగేనండి అని శశికళ ఆ పుస్తకాలు తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయింది. 4వ రోజున ఆ పుస్తకాలతో మళ్ళీ ప్రత్యక్షమైంది. పెదాలకి రంగు, కనుబొమ్మలకి రంగు, బొడ్డు కిందకి చీర, అదంతా ప్రభాకర్ దృష్టిని ఆకర్షించి వెంటనే వికర్షించింది. 2 చదివేశారా? లేదండి, నవల చదివాను కానీ రెండో పుస్తకం చదవటానికి టైం చాలలేదండి. 2 పుస్తకాలు చదవటానికి అంతకన్నా టైం ఎందుకు? చాలా చిన్న పుస్తకాలు కదా అవి. కొంచెం మొదలుపెట్టాను కానీ బాగోలేదండి, ఇంకోటి తీసుకుందామని వచ్చాను అని గదిలో అన్నీ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. ఎంత బాగా సర్దుకున్నారో గది, నాకైతే సర్దుకోవటమే రాదండి. చిన్నప్పటి నుంచి నవలలు చదువుకోవటమే కానీ ఇంకో ధ్యాస లేదు. నా బట్టలు కూడా మా అమ్మే సర్ది పెడుతుంది అంటూ గదిలో ఇటు అటు తిరుగుతూ ఒక పక్కగా చిన్న బల్ల మీద పెట్టిన అద్దం ముందు నిలబడి మొహం చూసుకుంటూ అక్కడే ఉన్న దువ్వెన తీసి అద్దంలో చూస్తూ చెంపలు దువ్వుకొని దువ్వెన బల్ల మీద పెట్టింది. ఇంకో 2 నిమిషాలు అటు ఇటు చూసి పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏమిటండి అంది హఠాత్తుగా. ఆశ్చర్యపడ్డాడు ప్రభాకర్. అదేం ప్రశ్న? పెళ్లి గురించి తన అభిప్రాయం ఎందుకు? అమ్మాయి ముసిముసి నవ్వులతో చెప్పుకొచ్చింది. నేనైతే మాత్రం ఇద్దరూ మాట్లాడుకొని నిర్ణయించుకోవాలనుకుంటానండి. ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదండి. మీరు కూడా అలాగే మాట్లాడతారని మీ అక్కయ్య గారు అన్నారులేండి. అదంతా పెద్దక్కగారి ప్లాను అని అప్పటికి బోధపడింది ప్రభాకర్కి. మీ అక్కయ్య గారు మీ గురించే చెప్తూ ఉంటారండి చాలాసార్లు. ఎవరినో తెలియని వాళ్ళని చేసుకోవాలంటే భయం కదండి. మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకటేనండి. ఆ అమ్మాయి ధోరణికి ప్రభాకర్ నిర్ఘాంతాలు పోయాడు. మీ అభిప్రాయాల ప్రకారమే నేనుంటానండి. ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడుతుందోనని కొంచెం కటవుగా, ఒకరి అభిప్రాయాల ప్రకారం ఉంటే మీ స్వతంత్రత మీకేం ఉంటుంది అన్నాడు. మీ అభిప్రాయాలు మంచివే కదండి, మంచి వాటిని పాటిస్తే తప్పేముంటుంది? మంచి వాటిని పాటిస్తే తప్పేముందండి? మంచివని తెలుసుకుని పాటిస్తే అవి మీ అభిప్రాయాలే అయిపోతాయిగా. ఇక నా అభిప్రాయాల ప్రకారం మీరు ఉండటం ఏముంది? ఏమోలేండి, నాకు ఈ విషయాలు సరిగా తెలియవులేండి. మీరు సినిమాలు చూస్తారా అండి అని కుతూహలంగా చూసింది. ప్రభాకర్ దానికి జవాబు చెప్పకుండా, నా అభిప్రాయాల ప్రకారం ఉండే మనిషి కాదు నాకు కావలసింది. నా అభిప్రాయాలు తన అభిప్రాయాలు ఒకటే అయ్యి తన అభిప్రాయాల ప్రకారం తను ఉండే మనిషి కావాలి అన్నాడు. శశికళకి ఏమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని కాసేపు జంకుతూ నుంచుంది. తర్వాత నెమ్మదిగా అంది. నేను మరీ చాదస్తంగా పూజలవి చేయనండి. ఎప్పుడన్నా గుడికి వెళ్తా కానీ నేనసలు చిన్నప్పటి నుంచి దేవుడు ఉన్నాడా అనేదాన్నండి. 4వ ఏటే అలా అడిగానట. ఆ అమ్మాయిని ఇంకొక నిమిషం భరించడం కూడా కష్టం అనిపించింది. దేవుడి నమ్మకం లేకపోతే గుడికి ఎందుకు వెళ్తారు అన్నాడు. వెళ్ళకూడదంటారా? తప్పంటారా? మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. తప్పైతే మానేస్తానండి. ఆ సంభాషణ ధోరణికి ఎంత సిగ్గేసిందో ప్రభాకర్కి. తను ఆ అమ్మాయిని చేసుకోబోతున్నట్టు, గుడికి వెళ్ళొద్దని తను అన్నట్టు. ఇంకా ఏమేమి ఇష్టం లేదో చెప్పండి మీకు అంది నవ్వుతూ, సరసంగా అడుగుతున్నట్టు. ఇంకోళ్ళు దువ్వెనలు తీసి తల్లో పెట్టేసుకోవటం మాత్రం అసలే ఇష్టం లేదు అన్నాడు చప్పున. శశికళ తెల్లబోయి తర్వాత అదేదో వేళాకోళం అనుకుని ఛ పొండి అని నవ్వేసింది.
ఆ అమ్మాయికి ఇంకా షాకింగ్గా ఉండే విషయాలు చెప్పాలని, నేను చేసుకునే అమ్మాయి మంగళసూత్రం వేసుకోకూడదు అన్నాడు. తన అభిప్రాయాలేమిటో తెలుసుకోమన్నట్టు. శశికళ అదిరిపడింది. మంగళసూత్రం వేసుకోకూడదా? భలేవారే మీరు! స్త్రీకి కంఠంలో మాంగల్యమే కదండి భాగ్యం. సూత్రం వేసుకోకూడదంటే స్త్రీలెవరైనా ఒప్పుకుంటారా అండి అని తెల్లబోయింది. వేసుకోకూడదని షరతు పెట్టను. నా అభిప్రాయం అది. అలాంటి అభిప్రాయమే ఉన్న అమ్మాయిలు కూడా బోలెడు మంది ఉంటారు. అలాంటి వ్యక్తి దొరికితేనే ఇష్టపడతాను. నా అభిప్రాయాలు చెప్పమన్నారు కాబట్టి ఒక విషయం చెప్పానంతే. అలాంటి అమ్మాయిలు బోలెడు మంది ఉంటారా? నేనెవరినీ చూడలేదు. ఒక్క అమ్మాయిని చూపించారంటే చెవి కోయించుకుంటాను అంది ఆవేశంగా. సరేలేండి, ఈ మాత్రానికే పందాలెందుకు? చెవులు కోసుకోటాలు, రక్తపాతాలు ఎందుకు? ఎవరూ లేరేమోలేండి మీరన్నట్టు అని ఆమెతో మాటలు అనవసరం అని ఊరుకున్నాడు. శశికళ కాసేపు అలాగే నుంచుని, పెళ్ళవ్వాలని ఉందా అండి మీకసలు అంది. పుస్తకాలు చదవటానికి షరతులే, పెళ్ళికి షరతులే మీకు అంది మళ్ళీ వెటకారంగా. పుస్తకాలకి పెళ్ళికి కాదు, జీవితానికి ఆ షరతులు అన్నాడు సీరియస్గా. శశికళకి అతని మీద పూర్తిగా విముఖత కలిగింది. అతనితో జీవితం ఏమీ సరదాగా ఉండదని తెలిసిపోయింది. ఇంకో నిమిషం కూడా నిలబడకుండా వెళ్తానండి అని వెళ్ళిపోయింది పుస్తకాలు తీసుకోకుండా. ఇప్పటికిది నాకు ఎదురుపడ్డ ఆఖరి సంబంధం అని ముగించాడు ప్రభాకర్ తన 24 ఏళ్ల జీవిత చరిత్ర. జానకి అతని కబుర్లన్నీ విని, మా అన్నయ్య ఒక్కడే పట్టుదల మనిషి అనుకుంటున్నాను. అమ్మో, మీకు బాగా పట్టుదలే అంది ఆశ్చర్యపోతూ. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము.